ఆంధ్ర మిర్రర్ న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు, ఆయా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు రానున్న ఆగస్టు 16వ తేదీన విజయవాడలో కాపు నాయకుల భారీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు, కాపునాడు జాతీయ గౌరవ అధ్యక్షులు చందు జనార్దన్, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అరజా రామకృష్ణ తెలిపారు. శనివారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో కాపు కళ్యాణ మండపాలను నిర్మించాలని, వాటిని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. 16వ తేదీన జరగనున్న సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను, వివిధ రాష్ట్రాల ప్రతినిధులను, అన్ని కాపు సంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు చందు జనార్దన్ ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మరో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లంరాజు, ఉషానాయుడు, ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, కన్నబాబు, మహాలక్ష్మి శ్రీనివాస్, బీజేపీ జనసేన నుంచి సామినేని ఉదయభాను, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఈరోజు రాష్ట్ర కాపునాడు, రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీతం సాంబశివరావు గారు, బైపూడి నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, ప్రసాద్ గారు, మహేష్ గారు పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజా వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవీ ప్యాలెస్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు, సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు, వారితోటి కార్యాచరణ కోసం, కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లంరాజు గారు, ఉషానాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు సీనియర్ నాయకులు బోండా ఉమా గారిని, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. జనసేన నుంచి ఉదయభాను గారు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని చెప్పి కమిటీ పెద్దలంతా నిర్ణయించడం జరిగింది. వైసీపీ నుంచి పెద్దలు సోదరులు తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించడం, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం ఎవరికి నాయకత్వం, ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక
ఎజెండాగా తీసుకోనున్నాము. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఏదైతే కాపు బలిజ వర్గాలకి హామీలు ఇచ్చాయో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో వాటిని కూడా అమలు పరచాలి అనే చర్చ కూడా చేయనున్నాం. ఆ రోజు కాపు సంక్షేమం పేరు మీద ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు కాపు బలిజ వర్గాల కోసం ఖర్చు పెట్టే విధంగా ఆ రోజు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదనంగా కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ రోజు పెద్దలంతా కూడా కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. ఇవే కాక ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానన్న నేపథ్యం ఉంది. కాబట్టి కాపు కార్పొరేషన్కి ఇస్తానన్న 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తప్పనిసరిగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, కాపు భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఏదైతే రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చించి అదేవిధంగా తీర్మానాలు దాని మీద కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఈ సందర్భంగా రాజకీయ పక్షాల నేతలు వారి సూచనలు తీసుకోవటమే కాకుండా ఏదైతే కాపునాడు నాయకత్వం, రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వం, అదేవిధంగా సంఘాల యొక్క ప్రతినిధుల యొక్క సూచనల మేరకు కార్యాచరణ తీసుకుని అవసరమైతే నిరవధిక కార్యాచరణ కోసం కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎజెండాకు సంబంధించిన అంశంలో నాయకత్వం అంతా నిర్ణయం తీసుకుని దాని మీద తీర్మానం చేసుకుని తదుపరి పెద్దల సూచనలతో కార్యాచరణతో ముందుకెళ్లాలనే నిర్ణయం మీద కాపు బలిజ వర్గాల సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం మీద ఈ సమావేశం పెట్టనున్నాము. తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకత్వాన్ని సవివరంగా విన్నవించుకునే విన్నపం కాపు బలిజ వర్గాల యొక్క సమస్యల మీద తీర్చే విధంగా మాకు సహాయ సహకారాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, ఏదైతే రాష్ట్రంలో దామాషా ప్రకారం ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్న మా కుటుంబ సభ్యులకి ఏ విధమైన అన్యాయం జరుగుతుందో పరిశీలించాలని, ఉద్యోగస్తులుగా ఉన్న మా కుటుంబ సభ్యులకి నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా అసలు ఎక్కడా కూడా ఒక సిఐ కానీ, ఆర్డీఓ కానీ, ఒక కలెక్టర్ కానీ, రాష్ట్ర స్థాయి అధికారి కానీ లేని పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ కార్యాచరణకు సంబంధించిన అంశంలో వచ్చే నెల 16న జరిగే సమావేశంలో వాటికి సంబంధించిన నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయి కార్యాచరణకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను. నా పేరు గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడిని. ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో ఐవి ప్యాలెస్ నందు రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం, అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం ఉన్న అన్ని సంఘాలని మేము రేపు సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీలని ప్రతినిధులని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో
అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్లో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు, అన్నీ పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండిపోయింది. దానివల్ల మా సంఘీయులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాపు భవనాల్ని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద మేము రేపు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో నుండే కాక మా చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు మాకు సంఘీభావంగా. కాబట్టి దీన్ని మీ ద్వారా కాపు సమాజానికి తెలియజేద్దామని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం పెద్దలు అద్దారామకృష్ణ గారు మాట. ఓకేనా. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశాన్ని వీక్షించబోయేటటువంటి తెలుగు రాష్ట్ర వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడే చెప్పారు మా జాతీయ అధ్యక్షుడు వారు, మేము సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి ఏకైక కులం ఈ కాపు, బరిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి. మాకు అనేక దశాబ్దాలుగా అనేక సమస్యలతో మేము చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. మేము ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ప్రతినిధి గెలవాలన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ కులమే. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి అడ్డతడ్లుగా నిలబడుతున్నాం, నాయకులకు అడ్డతడ్లుగా నిలబడుతున్నాం, వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం. మా సంపూర్ణ సహాయాలతోనే వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఈరోజు శాసనసభకు కానీ వివిధ రాజకీయ స్థానాలకు కానీ రాగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాకు ఏ రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించకపోయినా కొన్ని శతాబ్దాల క్రితమే మా జాతి యొక్క పరిపాలన దక్షతని నిరూపించినటువంటి మన చక్రవర్తి ఆనాటి నుండి నేటి వరకు కూడా సుపరిపాలన దక్షుడుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వంశీకులము మేము. అంటే మా పాలన దక్షతని ఆ రోజు ఆయనే నిరూపించాడు, మేము ఏంటి అనేది. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ దళితులకు, బీసీలకు, అన్ని వర్గాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ఈ విజయవాడ నడిబొడ్డున అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మన నేత ప్రజానేత వంగవీటి మోహన రంగా గారి వారసులం మేము. మరి అట్లాంటి వారసత్వంతో, అట్లాంటి వంశంతో వచ్చిన మేము ఎవరినైతే మేము సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో కూర్చొని పరిపాలించేటటువంటి పరిస్థితిని కల్పించింది ఈ జాతి. మరి ఇప్పుడు మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని కొన్ని సాధించలేని పరిస్థితి, పొందలేని పరిస్థితి, ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఈ కులానికి కూడా. దాని మీద మేము ఈరోజు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని మేము చర్చించుకొని దాన్ని ఏ రకంగా మేమందరం కూడా ముందు సమస్యలను తెలుసుకొని దాని మీద చర్చించుకొని దానికి నిర్ణయాత్మకమైనటువంటి మార్గాలు ఏమున్నాయని చెప్పి అన్వేషించడానికి, దాని మీద నిర్ణయం తీసుకున్నానికి రేపు 16వ తారీఖున ఈ కాపునాడు ఆధ్వర్యంలో ఈ కాపు సంఘాలు అనేటువంటి కలుపుకొని పార్టీలు ఏవైతే పార్టీలు ఉన్నాయో వైసీపీ, జనసేన, బీజేపీ, మరి భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రముఖులందరినీ కలుపుకొని, కులంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలుపుకొని, ముఖ్యులందరితోనూ సమావేశం జరుపుకొని ఈ దాని మీద చర్చించి ఏకతాటి మీద అందరం ఒకే బాట మీద నడవాలనే ఉద్దేశంతోనే
రేపు 16వ తారీఖున ఈ విజయవాడలో మీటింగ్ పెట్టబోతున్నాం.